వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ సెట్ 2025 రిలేటెడ్గా ఇవాళ మనకు ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా. మరి వీటికి సంబంధించి కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు కీ చూడడానికి ఎలా ఉంటుంది, అసలు అది ఎలా రిలీజ్ చేస్తారు, ఆన్లైన్లో జరుగుతున్న ఎగ్జామ్ కీ అన్నది వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క లాస్ట్ సెట్ రిలేటెడ్గా కీ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది గమనించినట్టయితే దీనికి రిలేటెడ్గా అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఆల్రెడీ అప్డేట్ అయితే ఉంది. మేబీ అన్ని మనకు ఓకే అయినట్టయితే వాళ్ళు ఏదైతే డేట్ అయితే చెప్తున్నారో పర్టికులర్గా ఆ డేన మనకు కీ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ అసలు అఫీషియల్స్ ఏం అప్డేట్ ఇస్తున్నారు అంటే మనకు జూన్ 6న ఈ యొక్క కీ అనేది రిలీజ్ అవుతుంది అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. అంటే ఇవాళ 5/5 ఏదైతే ఎగ్జామ్ అయిపోయిందో అంటే ఇంకా నెక్స్ట్ డేనే మనకు కీ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అందులో కూడా టైం అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా మనకు ఈవినింగ్ 6 PM వీళ్ళు వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క కీ అనేది రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. నిజంగా రిలీజ్ చేస్తారంటే మ్యాక్సిమం 99% మనకు ఎగ్జాక్ట్ టైంకే రిలీజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి అసలు ఇలా కీ రిలీజ్ అయిన తర్వాత ఎలా చూసుకోవాలి, అక్కడ చూడడానికి ఏ విధంగా ఉంటుంది, అసలు మనకు ఎందుకంటే ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి మనకు కీ అనేది ఎలా రిలీజ్ చేస్తారు, ఇన్ కేసు ఆఫ్లైన్లో జరుగుతున్నట్టయితే మనకు ఒక పీడిఎఫ్లో ఏ క్వశ్చన్కి ఏనా బీనా అన్నది మనకు రిలీజ్ చేస్తారు. మనం ఏదైతే క్వశ్చన్ పేపర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్స్ని బట్టి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ ఆన్లైన్లో జరిగినప్పుడు ఎలా రిలీజ్ చేస్తారు అన్నది మనం గమనించినట్టయితే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో మనకు రిలీజ్ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్గా అక్కడ మనకు కీ అని అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అక్కడ విండోస్లో మనకి ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారు కదా ఆ ఎగ్జామ్ రిలేటెడ్గా పేపర్ అంతా కూడా మనకు అక్కడ క్లియర్గా విజిబుల్ అయితే అవుతుంది. అంటే ఓవరాల్గా దాన్ని మీరు పీడిఎఫ్గా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆన్లైన్లోనే మీకు ఏదైతే ఎగ్జామ్ పేపర్ విజిబుల్ అయిందో సేమ్ అదే పేపర్ మీకు అక్కడ విజిబుల్ అనేది అవుతుంది. అందులో మనకు పైన క్వశ్చన్ ఉంటుంది, దాని తర్వాత మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మీరు ఏదైతే మనకు ఆప్షన్ పెట్టింటారో దానికి రిలేటెడ్గా కింద మీరు ఏ ఆన్సర్ పెట్టారు అన్నది ఇక్కడ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం పైన ఆ యొక్క పర్టికులర్ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సరో అది మనకు గ్రీన్ కలర్లో హైలైట్ అవుతూ ఎండింగ్లో ఇలా టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో ఈ రెండు కంపేర్ చేసుకొని మీరు ఏది ఆప్షన్ పెట్టారు ఎగ్జాక్ట్గా ఆ క్వశ్చన్కి ఏది కరెక్ట్ ఆన్సర్ అక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తున్నది, మీరు ఏదైతే ఆప్షన్ పెట్టి ఉన్నది రెండు కూడా సేమ్ ఉన్నాయనుకోండి దానికి మీరు ఒక మార్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్కి మీరు ఇలా ఒక్కొక్కటి చెక్ చేసుకొని ఏదైతే మనకు సేమ్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ అట్ ద సేమ్ టైం మీరు పెట్టిన ఆప్షన్ రెండు మ్యాచ్ అయ్యే ఉంటాయో వాటికి మీరు మార్క్స్ అనేవి యాడ్ చేసుకొని ఫైనల్గా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అది మీరు టోటల్గా అయితే చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూడడానికి అయితే ఉంటుంది. దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెయిన్గా మనకు ఇలా ఏదైతే మనకు కీ అయితే వచ్చిందో దాంతోపాటు అబ్జెక్షన్ అన్నది కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. అంటే ఇలా మనకు కీ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ రిలేటెడ్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే వాళ్ళు క్వశ్చన్స్ రిలేటెడ్గా ఆన్సర్ అయితే మనకు ఇచ్చి ఉంటారు కదా, ఎగ్జాక్ట్గా అది ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ అయితే కాదు, ఇది వేరే ఆన్సరు, మీరు రాంగ్ ఇచ్చారు అని మీరు అబ్జెక్షన్ ఏదైనా చేయాలనుకుంటే అది కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే అబ్జెక్షన్ ఎలా చేయాలి అన్న దాని రిలేటెడ్గా అందులో డేటా అయితే ఉంటుంది. మెయిన్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డీటెయిల్స్ మీరు ఒక మెయిల్ అయితే షేర్ చేయాల్సి ఉంటుంది అబ్జెక్షన్ రిలేటెడ్గా. సో ఆ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకు ఫర్దర్గా కీ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది అప్పుడు లైవ్లో అయితే మాట్లాడుకుందాం. బట్ ఓవరాల్గా కీ రిలీజ్ అయిన తర్వాత ఈ ప్రాసెసెస్ అయితే మీకైతే ఉంటాయి. ఫ్రెండ్స్, అగైన్ చెప్తున్నా మనకు ఈ యొక్క లాస్ట్ సెట్ తర్వాత కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాత సీట్స్ అలాట్మెంట్, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ మధ్యలో ప్రాసెసెస్ అయితే వస్తాయి కాబట్టి బట్ రిలేటెడ్గా A to Z వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి. దయచేసి ఆ వీడియోస్ అయితే ఎవ్వరూ కూడా మిస్ అయితే అవ్వకండి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటి అంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ రిలేటెడ్ లింక్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే జాయిన్ అవ్వండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అనేది అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.